రాజా కోటలో రాణి. కిక్ బాక్సింగ్ కొట్టుకున్నాడు కొట్టుకున్నంత. కొండవీటి రాజా కోట్ల రాణిలో ఒక మేల్ ఫైట్, ఒక ఫీమేల్ ఫైట్. రాజాలు కొట్టుకున్నారు, రాణిలు కొట్టుకున్నారు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే, అంటే కిక్ బాక్సింగ్ లో కూడా ఇంత దారుణంగా ఎవరు కొట్టుకొని ఉంటారు. ఫస్ట్ ఫైట్ లో ఒకరు పడిపోయారు, సెకండ్ ఫైట్ లో కూడా ఇంకొకరు పడిపోవాల్సి వచ్చింది. థర్డ్ ఫైట్ ఈ రోజు కొండవీటి రాజాల మధ్య. ఎవరు అని తెలుసుకోవాలంటే ఇందులో చిట్టి ఓపెన్ చేయాల్సిందే. రాధాకృష్ణ is our next కొండవీటి రాజా. రాధాకృష్ణ ఫ్యాషన్ షో అయిపోయింది, కానీ నువ్వు ఆల్మోస్ట్ ర్యాంప్ వాక్ చేసినట్టు వచ్చావు. అంటే బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఆల్రెడీ చూసావు కదా బిక్కు రమేష్ ఫైట్. చేస్తావు నిజంగా ఫైట్? పక్కా గెలుస్తావా? నమ్మకం ఉందా? ఎవరితోనైనా గెలుస్తావా? చూద్దాం. అస్లం, రాధాకృష్ణ ఇప్పుడు ఫైట్ చేయబోయే కంటెస్టెంట్ ఇతను మిమిక్రీ, యాక్టింగ్, ఏది రైమ్స్ కూడా, ఇంగ్లీష్ అన్నిట్లో టాపర్. అసలు ఈ షోకే షో టాపర్. రాధాకృష్ణతో ఫైట్ చేయబోయే కంటెస్టెంట్ నాగన్న. Let the fight begin. 1, 2, 3, go. రాధాకృష్ణ లెగ్స్, కాళ్ళు కాళ్ళు. రాధా కాళ్ళతో. కాళ్ళు వాడు వెరీ గుడ్. One minute break. Galan. Ada gap ఇవ్వొద్దు. వెరీ గుడ్. దాదా డాన్స్ చేయడం కాదు, గ్యాప్ ఇవ్వకుండా కొట్టాలి. 15, 14, 13, 8, 5, 4, 3, 2, 1. Stop. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు గివ్ అప్ చేయకూడదు, ఖచ్చితంగా గెలవాలి.
జాగ్రత్తగా ఎక్కువ అలిసిపోకుండా టైం చూసుకోండి. కిక్స్ యూజ్ చేయండి. కమాన్ గెట్ అప్ మంజుల గెట్ అప్ కమాన్ వెరీ గుడ్ రాధా గ్యాప్ ఇవ్వద్దు రాధా డాన్స్ చేయడం కాదు, గ్యాప్ ఇవ్వకుండా కొట్టాలి. 20 seconds 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1 స్టాప్. వెరీ గుడ్ బాగాడు వెరీ గుడ్ ఫైట్, చాలా బాగా ఆడావు. ఇద్దరికి ఈక్వల్ గా ఆడారు. ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు బాగా కొట్టుకున్నారు, బట్ నాగన్న వాజ్ ఇన్ ద లీడ్ అండ్ సెకండ్ రౌండ్ లో కూడా తనే లీడ్. సెకండ్ రౌండ్ తనకి చాలా ఆయాసం వచ్చేసింది అండ్ నోట్లో మౌత్ లో అది గమ్ పెట్టేసరికి తనకి ఊపిరి ఆడలేదు, బ్రీతింగ్ తీసుకోలేకపోయాడు. ఒక్క రౌండ్ మాత్రమే ఉంది, 2 నిమిషాలు మాత్రమే ఉంది. రాధాకృష్ణ రెడీ? థర్డ్ రౌండ్, ఫైనల్ రౌండ్, లాస్ట్ 2 minutes. Your time starts now. Very good. Super shot, Radha. Very good. Naganna, Chupi. నాగన్న 3వ రౌండ్ లో పాల్గొనడానికి వచ్చాడు. ఫైట్ లోకి దిగుంటే ఏం జరుగుండేదో కానీ రెఫరీ గారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఫైట్ మధ్యలో నాగన్న బాక్సింగ్ రింగ్ వదిలి వెళ్లడాన్ని తప్పుపట్టి రాధాకృష్ణను విన్నర్ గా ప్రకటించాడు రెఫరీ. ఇప్పుడు జరిగిన ఫైట్ చూశారు కదా, నాగన్న రాధాకృష్ణ లాస్ట్ దాకా బాగా ఆడి 20 సెకండ్లు ఉండగా నాగన్న ఫైట్ వదిలి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ఫైట్ లో ఎప్పుడు గివప్ చేయకూడదు, లాస్ట్ దాకా ఆడాలి. గెలిచినా ఓడిపోయినా లాస్ట్ దాకా ఆడటమే ముఖ్యం. నెక్స్ట్ ఫైట్ ఈనాటి కొండవీటి రాజా కోట్ల రాణిలో మంజుల వర్సెస్ అభిజ్ఞ. మంజుల, నెక్స్ట్ మ్యాచ్ ఇస్ yours. Come on. Manjula, I'm counting 10. Fast, come. నాగన్న ఆల్రెడీ ఓడిపోయాడు. నువ్వు గెలవకపోతే ఈ టాస్క్ నువ్వు గెలవలేవు. ఇప్పుడు దాకా నాగన్న చెప్పావు కదా గివప్ చేయదు, నీకేమైంది? ఫైట్ చెయ్యాలి, తప్పదు. ఓకే, నీ జీవితంలో 6 నిమిషాలు ధైర్యంగా ఆడితే ఒక మ్యాచ్ గెలవగలవు. నాగన్నని ఓడిపోయినా సరే మళ్ళీ గెలిపించగలవు. నాగన్నకి ఏం చెప్పావు? అట్లీస్ట్ స్టేజ్ పైన నుంచొని 6 నిమిషాలు జాగ్రత్తగా కరెక్ట్గా ఆడితే గెలవగలవు నాగన్నకు చెప్పావు కదా, అదే పని నువ్వు కూడా చేయి. 6 నిమిషాలు ఆడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ తగలలేకుండా డిఫెన్స్ ఆడి టైం దొరికినప్పుడు కొట్టు, అంతే. 6 minutes చేతులతో కాదు, బ్రెయిన్తో ఆడు. 6 minutes, 6 నిమిషాలు. ఇది ఫైట్ కాదు, ఇది ఒక మైండ్ గేమ్. అభిజ్ఞ, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావని నాకు తెలుసు. ఈ టైం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు అన్న విషయం కూడా నాకు తెలుసు. కొండవీటి రాజా కోటలో రాణి.